ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి అంతర్జాతీయ వాణిజ్యానికి మరో అతిపెద్ద ముప్పు వచ్చి పడింది. అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల ఇప్పటికే గల్ఫ్ ప్రాంతంలోని స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దాదాపుగా మూతపడిపోయింది. ఇప్పుడు మరోసారి రెడ్ సీకి కూడా దక్షిణ వైపు ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి బాబ్ ఎల్ మండెబ్ ఆ జలసంధి పైన కూడా హౌతీలు తిరుగుబాటుదారులు ఉక్కుపాదం మోపారు. సౌదీ అరేబియా పైన సముద్ర దిగ్బంధనం ప్రకటిస్తూ బాబ్ ఎల్ మండెబ్ జలసంధిని సౌదీ నౌకలను పూర్తిగా మూసివేస్తున్నట్టుగా యెమెన్కి చెందినటువంటి హౌతీల మిలిటెంట్ గ్రూప్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. అసలు హౌతీలు నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఈ బాబ్ ఎల్ మండెబ్ జలసంధి ఎక్కడుంది? దీనికి రెడ్ సీతో సుయేజ్ కెనాల్తో ఉన్నటువంటి లింక్ ఏంటి? అసలు ఈ జలసంధి మూత పడితే సౌదీ అరేబియాకి అలాగే గ్లోబల్ ఆయిల్ మార్కెట్కి జరిగేటువంటి నష్టం ఎంత? డీటెయిల్డ్గా వీడియోలో చూద్దాం. అప్పుడే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని క్లోజ్ చేసిన తర్వాత బాబ్ ఎల్ మండీని ఒక ఆప్షన్గా ఎంచుకున్నటువంటి సౌదీ కొన్ని గల్ఫ్ నేషన్స్ ఇప్పుడు ఎలా ఇబ్బంది పడబోతున్నాయో కూడా ఈ వీడియోలో చూద్దాం. అసలు హౌతీలు సౌదీ అరేబియాపై సముద్ర దిగ్బంధనం విధించాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం. 2014లో యెమెన్లో అంతర్యుద్ధం ప్రారంభమైంది. హౌతీ తిరుగుబాటుదారులు రాజధాని సనాను ఆక్రమించడంతో యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా 2015లో సౌదీ అరేబియా ఆధ్వర్యంలోని అరబ్ కూటమి యుద్ధంలోకి దిగింది. ఈ 10 ఏళ్ల యుద్ధంలో దాదాపు 150,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో యెమెన్ తీవ్ర మానవీయ సంక్షోభంలో కూరుకుపోయింది. 2022లో తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత శాంతించినట్టుగా కనిపించినటువంటి ఈ రణరంగం ఇటీవలే మళ్ళీ బగ్గుమంది. యెమెన్ రాజధాని సనాలోని ఎయిర్పోర్ట్లో ఇరాన్ విమానం ల్యాండ్ కాకుండా అడ్డుకోవడానికి సౌదీ మద్దతున్నటువంటి యెమెన్ ప్రభుత్వం వైమానిక దాడులు జరిపింది. దీనికి ప్రతీకారంగా హౌతీలు సౌదీ అరేబియాలోని అబా ఎయిర్పోర్ట్ పైన క్షిపణులతో దాడులు చేశారు. సౌదీ అరేబియా దాదాపుగా 12 ఏళ్లుగా తమ ఓడరేవులు విమానాశ్రయాలపైన అన్యాయమైనటువంటి సీజ్ అంటే ఒక ఇల్లీగల్ అన్ఫెయిర్ సీజ్ విధిస్తూ తమ వనరులను మొత్తం కూడా దోచుకుంటుందని, అందుకే తమ భూమి సముద్రాన్ని కాపాడుకోవడానికి సౌదీపై సముద్ర దిగ్బంధనం విధిస్తున్నామని బాబ్ ఎల్ మండెబ్ జలసంధిని మూసివేస్తున్నామని హౌతీలు అనౌన్స్ చేశారు. అసలు రెడ్ సీ అనేది ఆసియా ఆఫ్రికా ఖండాల మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న ఇరుకైనటువంటి సముద్ర మార్గం. మీకు అది మ్యాప్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మ్యాప్ ప్లే చేస్తాను. ఇది ఆ రెడ్ సీ, ఇక్కడ కనిపించేదే ఇదంతా ఈ బ్లూ అంతా కూడా రెడ్ సీ. ఇది బాబ్ ఎల్ మండి, ఇది స్ట్రైట్, ఇది ఒక జలసంధి. సో ఈ బాబ్ ఎల్ మండి అనేటువంటి ఈ జలసంధి దగ్గరే ఇప్పుడు హౌతీలు కాపు కాసుకొని కూర్చున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళడానికి వీల్లేదంటున్నారు. సో ఇక్కడ ఇటువైపు చూస్తే సూయజ్ కెనాల్ అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. ఈ మ్యాప్ మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను. అంతకంటే ముందు ఒకసారి సౌదీ ఎలా దీన్ని ఉపయోగిస్తుంది ఆ మ్యాప్ చూపిస్తాను. ప్లీజ్ అప్లై చేయండి. సో సౌదీ ఉపయోగించేటువంటి ఆ రూట్ ఏంటి అని అంటే ఇక్కడ జెదా అండ్ ఇంకొక ఎయిర్పోర్ట్ ఉంటుంది, రైట్? ఇది ఆ రెండే పోర్ట్స్, సీ పోర్ట్స్. సో దీంట్లో యబు అండ్ జెదా ఈ 2 పోర్ట్లు సౌదీలో ఉన్నటువంటి చాలా కీలకమైన పోర్ట్లు, వెరీ నియర్ బై రెడ్ సీ. ఈ 2 పోర్ట్స్ వరకు కూడా తమ డైరెక్ట్ పైప్ లైన్స్ ద్వారా ఆయిల్ని కానీ గ్యాస్ని కానీ ఇక్కడ వరకు సరఫరా చేస్తుంది సౌదీ అరేబియా. అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి రిఫైనరీ కేంద్రాల నుంచి, గ్యాస్ స్టేషన్స్ నుంచి ఇక్కడ వరకు వస్తూ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటువైపు నుంచి తమ నౌక మార్గాన్ని ఉపయోగించి ఈ 2 పోర్ట్ల దగ్గర నుంచి ఇటువైపు కిందికి ఇందాక నేను చూపించినటువంటి బాబ్ ఎల్ మండి మీదుగా డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. అది వేరే వేరే నేషన్స్కి వెళ్తూ ఉంటాయి. అమెరికా, మేబీ ఆఫ్రికా, ఆసియా, ఇంకా అనేక రకాల దేశాల కాంటినెంట్స్కి వెళ్తూ ఉంటాయి. సో మళ్ళీ రిపీట్ అగైన్ సేమ్ మ్యాప్కి వెళ్ళండి పీసీఆర్. సో సేమ్ మ్యాప్స్ మళ్ళీ రిపీట్ చేస్తాను మీకు. ఈ సేమ్ మ్యాప్స్లో ఇటువైపు అంతా కూడా ఈజిప్ట్, సూడాన్ ఇవన్నీ కూడా ఆఫ్రికన్ నేషన్స్, ఇటువైపు అన్నీ కూడా గల్ఫ్ కంట్రీస్, అటువైపు అన్నీ కూడా ఏషియన్ నేషన్స్, ఇంకా అమెరికా అయినా, ఆఫ్రికా అయినా, యూరోప్ అయినా, ఇంక ఇతరత్ర కాంటినెంట్స్కి వెళ్ళడానికి ఉపయోగించేటువంటి మార్గం ఇప్పుడు బాబ్ ఎల్ మండి. ఇప్పుడు ఈ బాబ్ ఎల్ మండిని యెమెన్స్ ఏం చేశారు? క్లోజ్ చేశారు. సో ఇది ఎట్లా ఉంటుంది? సౌదీకి సుమారుగా సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. సో అదేమైపోయింది? ఇప్పుడు ఇది క్లోజ్ అయిపోయింది. ఇది క్లోజ్ అవ్వడంతో ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటి మరి సౌదీకి? ఎలా వెళ్ళాలి? ఇది సూయజ్ కెనాల్ మీదుగా మళ్ళీ పైకి వెళ్ళిపోయి సూయజ్ కెనాల్ నుంచి ఇంకొక మార్గంని ఎంచుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో సూయజ్ కెనాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టువర్డ్స్ ఏషియా, లేకపోతే ఏషియన్ నేషన్స్ కానీ, యూరోపియన్ నేషన్స్ కానీ, ఆఫ్రికన్ నేషన్స్ కానీ ఈ మార్గాన్ని ఉపయోగించి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళ దారి ఎలా అవుతుందనంటే ఇంకో మ్యాప్ చూపిస్తాను మీకు. నేను పీచర్ ప్లే చేయండి, అది కూడా ఫైనల్ మ్యాప్. సో ఇది ఆ మ్యాప్. సో ఇది ఇందాక చూపించిన సూయజ్ కెనాల్ అంటే అటువైపు కూడా సముద్ర మార్గం ఉంది. బాబ్ ఎల్ మండి మాదిరిగానే అటువైపు కూడా చాలా చిన్నటువంటి ఒక సముద్ర మార్గం అది. సో ఆ సముద్ర మార్గాన్ని ఉపయోగించి
ఇటువైపు అంటే ఇక్కడ నీకు ఇందాక చెప్పడం మర్చిపోయా, బాబెల్ మండి దగ్గర సుమారుగా ప్రపంచ చమురు వాణిజ్యంలో మొత్తం కలిపితే 12 నుంచి 15% వరకు ఈ బాబెల్ మండెబ్ జలసంధి నుంచే పెరుగుతుందట. ప్రపంచ కంటైనర్ షిప్పింగ్లో కూడా ఏకంగా 30% ఈ బాబెల్ మండి నుంచి ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అలాగే క్రూడ్ ఆయిల్ ధరలు కూడా సుమారుగా సగటున 6.2 మిలియన్ బ్యారెల్ల క్రూడ్ ఆయిల్ ఈ దారి వెంట వెళ్తుందట. రిఫైన్డ్ పెట్రోలియం కానీ ఇతరత్ర ఇరుకైనటువంటి ఉత్పత్తులు కానీ ఈ జలసంధి నుంచే వెళ్తూ ఉంటాయి. ఆసియా మార్కెట్స్ అయినా, అమెరికన్ మార్కెట్స్ అయినా, యూరోప్ మార్కెట్స్ అయినా. అయితే ఎప్పుడైతే హార్మోజ్ జలసంధి మూతబడిపోయిందో ఈ మార్గాన్ని ఎక్కువగా యూజ్ చేసుకుంటోంది రెడ్ సీ దగ్గర నుంచి సౌదీ నేషన్. సో ఎప్పుడైతే ఇప్పుడు యెమెన్స్ దీన్ని క్లోజ్ చేశారో ఆల్టర్నేట్ రూట్ ఏంటి? సూయజ్ కెనాల్. సో ఈ సూయజ్ కెనాల్ నుంచి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ మార్గం ఏమవుతుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ టేకింగ్ ఎల్లో కలర్ లైన్ మీరు చూడండి, ఒకవేళ కనుక సౌదీ అరేబియా ఈ మార్గం నుంచి వేరే నేషన్స్ కానీ సౌదీ అరేబియా కానీ ఈ సూయజ్ కెనాల్ మీద నుంచి బాబెల్ మండి నుంచి అటు ఏషియా టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఏషియా నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక 31 రోజులు పడుతుంది సమయం అనుకుంటే, అదే నౌక ఒకవేళ కనుక ఇక్కడ బాబెల్ మండిని క్లోజ్ చేసిన తర్వాత ఆల్టర్నేట్ రూట్ ఏంటి మరి? డైరెక్ట్ ఇక్కడ నుంచి సౌదీ అరేబియా నుంచి అప్వర్డ్ డైరెక్షన్ వెళ్ళి ఆ సూయజ్ కెనాల్ నుంచి ఇంకొక మార్గం నుంచి గ్రీన్ లైన్ వెంట వస్తుంది. దీని ఏమంటారు? కేప్ ఆఫ్ గుడ్ హోప్. దీని పేరే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పిలుస్తూ ఉంటారు. ఇది కనుక మార్గాన్ని సౌదీ కానీ అక్కడ యూరోపియన్ నేషన్స్ కానీ ఎంచుకుంటే దాని సమయం ఎంత? 45 డేస్, అంటే ఆల్మోస్ట్ ఒక 15 రోజులు అదనంగా దీనికి సమయం పట్టే అవకాశం ఉంది. 15 రోజులు. దీంతో ఏమైపోతుంది? ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరుగుతాయి. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్తో పాటుగా టైం కన్జ్యూమ్ ఎక్కువగానే ఉంటుంది. సో సౌదీ అరేబియా తన తూర్పు ప్రాంతంతో ఉత్పత్తి అయ్యేటువంటి ప్రతి దాన్ని ఇక్కడికి జెదా అండ్ యబు ఇక్కడికి తీసుకొచ్చి దీని ద్వారా యాంబు, సో దీని ద్వారా వివిధ ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు. అక్కడ వరకు ట్రాన్స్పోర్టేషన్ రకంగా ట్రైన్స్ ఉంటాయి, లేకపోతే పైప్ లైన్స్ ఉంటాయి, ఇతరత్ర మార్గాలతో అక్కడ తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ బాబెల్ మండి మీదుగా ఇటువైపు తరలించడానికి అవకాశం ఉంది. మొన్న మధ్య స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కంప్లీట్గా క్లోజ్ చేసిన రోజు కూడా ఇదే మార్గాన్ని ఎంచుకుంది సౌదీ అరేబియా. కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఇక్కడ యెమెన్స్ ఎప్పుడైతే సనా ప్రాంతంలో అలీ కమీన్ అంతకులకు వెళ్ళినటువంటి ఒక విమానాన్ని ల్యాండ్ అవ్వకుండా సౌదీ తమ మద్దతుదారైనటువంటి యెమెన్స్ ప్రభుత్వంతో అక్కడ కొంత కంట్రోల్ చేయడంతో మిలిటెంట్ గ్రూప్ హౌతీలు దాన్ని తీవ్రంగా పరిగణించి మళ్ళీ తిప్పి కొట్టడం మొదలుపెట్టారు. ఇక సౌదీ అరేబియా తమ విజన్ 2030లో భాగంగా ఎర్ర సముద్ర తీరంలో నిర్మిస్తున్నటువంటి నియోమ్ మెగా సిటీ, ఇతర టూరిజం ప్రాజెక్టులకు కావాల్సినటువంటి ముడి సరుకు యంత్రాలు దిగుమతులు నిలిచిపోతాయి. ఏం జరుగుతుంది ఇలా క్లోజ్ అయిపోతే? వాళ్ళు నిర్మిస్తున్న ఒక సిటీ మొత్తం కూడా ఆగమైపోతుంది. సౌదీ సరిహద్దులో ఉన్నటువంటి యెమెన్ హౌతీలు బాబెల్ మండెబ్ తమ ఆధీనంలోకి తీసుకోవడం సౌదీ భద్రతకి, ఆ ప్రాంతంలో వారి రాజకీయ అధికారానికి అతిపెద్ద సవాలుగా ఇది మారుతుందని చెప్పొచ్చు. అలాగే సౌదీ అరేబియా కూడా హౌతీలపై యుద్ధానికి దిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మరొక యుద్ధం మొదలు కాబోతోంది. ఒకవేళ సౌదీ యుద్ధానికి దిగితే హౌతీలకి ఇరాన్ నుంచి సపోర్ట్ వస్తుంది. ఇరాన్ కూడా నేరుగా యుద్ధంలోకి లేదా తన ప్రాక్సీ గ్రూపుల ద్వారా సౌదీపై ప్రతీకార దాడులు కూడా చేపించవచ్చు. 2019లో హౌతీలు సౌదీలోని ఓ చమురు రిఫైనరీ పైన డ్రోన్తో దాడులు చేసినప్పుడు ప్రపంచ చమురు ఉత్పత్తి ఒక్కసారిగా 5% డౌన్ఫాల్ చూసింది. ప్రస్తుతం హార్మూజ్ జలసంధి ప్రభావంతో పాటుగా బాబెల్ మండెబ్ జలసంధి మూతబడితే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ కొరత భారీగా పెరిగిపోతోంది. దీంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కి $100 నుంచి $120 దాటిపోవచ్చు. ఇది భారత్ వంటి చమురు దిగుమతి చేసుకునేటువంటి దేశాలపైన కూడా చాలా తీవ్రమైన ప్రభావం చూపించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర ధరలు, ఎసెన్షియల్ గూడ్స్ ధరలు భారీగా పెరిగిపోయి ఇన్ఫ్లేషన్ మొదలయ్యే అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ మొదలైంది, ఇది మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక రెడ్ సీ వాణిజ్య నౌకల రక్షణ కేవలం సౌదీ సమస్య మాత్రమే కాదు, ఇది యూరోప్, అమెరికా, ఆసియా ఈ దేశాల యొక్క ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ పై కూడా టైఅప్ అయి ఉంది. సౌదీ దాడికి దిగితే అమెరికా, బ్రిటన్ నేతృత్వంలోని అంతర్జాతీయ నావీ కూడా రంగంలో దిగే అవకాశం ఉంది. హౌతీల పైన మిసైళ్లను కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ప్యాడ్లు, రాడార్ వ్యవస్థలపైన భారీ వైమానిక దాడులు కూడా జరపాల్సి వస్తుంది. ఇక యెమెన్లో ఇప్పటికే కోట్లాది మంది ప్రజలు ఆకలి, పేదరికంతో అలమటిస్తున్నారు. మళ్ళీ పూర్తిస్థాయి యుద్ధం కనుక మొదలైతే యెమెన్ పోర్టులకి వచ్చేటువంటి ఆహారం, వైద్య సహాయం పూర్తిగా క్లోజ్ అయిపోయి మళ్ళీ లక్షలాది మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది.
సౌదీ అరేబియా విదేశాంగ శాఖ ఇప్పటికే హౌతీల బెదిరింపులను తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయంగా చట్టాలకు లోబడి తమ నౌకలని కాపాడుకోవడానికి అన్ని రకాల కఠిన చర్యలు తీసుకుంటామని క్లియర్గా అనౌన్స్ చేసింది. అయితే ఇటు ఇరాన్ మద్దతున్నటువంటి హౌతీలు, అటు సౌదీ అరేబియా మధ్య ఈ సముద్ర నరంగం అంటే ఈ యొక్క యుద్ధం ఎంత దూరం వెళ్తుందనేది ఇప్పుడు ప్రపంచ దేశాలని మరోసారి భయాందోళన గురి చేస్తుంది. హౌతీలు ఈ సముద్ర దిగ్బంధనం వల్ల గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్ని ఎంతవరకు పెరిగే అవకాశం ఉంటుందనేది వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అంటే ఒక ఊహకందని రీతిలో ఉండబోతుందనేది వాళ్ళు అనుకుంటున్నారంట. ఇక సౌదీపై సైనిక చర్యకి దిగితే పరిస్థితి ఎలా మారుతుంది, ఎలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది? ఇప్పుడున్నటువంటి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ క్లోజర్తోనే ఇంతలా ఇబ్బంది పడిపోతున్నాం. పెట్రోలియం బంక్స్ దగ్గర గంటల కొద్ది క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. గ్యాస్ కోసం 1 రోజులో డెలివరీ అయ్యేటువంటి ఈ గ్యాస్ సిలిండర్ కాస్త వారం రోజులు పడుతోంది. మనం రోజువారీగా తినేటువంటి టిఫిన్ పైన, బిర్యానీస్ పైన అధిక మొత్తంలో రేట్లు చెల్లించాల్సి వస్తుంది. అలాంటిది మళ్ళీ సౌదీ అండ్ హౌతీల మధ్య యుద్ధం మొదలైపోయి బాబెల్ మండి పూర్తిగా క్లోజ్ అయిపోతే పరిస్థితి ఏంటి? సో మీ సపోర్ట్ ఎవరికి ఇక్కడ? అంటే ఈ మొత్తం విన్న తర్వాత మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆర్ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.